Hey buddies, this side Jatin. Welcome back to Analytic Tutor. సో తెలంగాణ లోపల ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నారు చూసిన వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఈ వీడియో లోపల మనం ఏం డిస్కస్ చేస్తామంటే, ఎవరైతే తెలంగాణ లోపల ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని బీఎస్సీ నర్సింగ్ లోపల కానీ, బీపీటీ లోపల కానీ, అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల కానీ, లేకపోతే బీఎస్సీ ఎంఎల్టీ లోపలికి జాయిన్ అయిదాం అనుకొని, సో ఎట్లా జాయిన్ కావాలి అని చెప్పి తెలియదు చూసిన వాళ్ళ కోసం ఈ వీడియో. సో మనమైతే ఈ వీడియోని రికార్డ్ చేసుకోవడానికి మనకు చాలా టైం అయితే తీసుకుంది. సో మనం వీడియో గురించి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినాం. సో ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అన్నిటినీ కూడా ఒక దగ్గర పెట్టుకొని మనం వీడియోస్ని రికార్డ్ చేయడానికి మనకైతే ఆల్మోస్ట్ ఒక 10 hours టైం అయితే పట్టింది. సో ఈ వీడియో లోపల మనం ఏం కవర్ చేసినాం కదా అంటే, ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ అయితే కవర్ చేసినాం. మన తెలంగాణ లోపల మీరు ఒకవేళ మీకు నర్సింగ్ మీద ఎట్లాంటి ఐడియా లేకపోయినా, ఫిజియోథెరపీ మీద ఎట్లాంటి ఐడియా లేకపోయినా, లేకపోతే అలైడ్ హెల్త్ మీద ఎట్లాంటి ఐడియా లేకపోయినా, బీఎస్సీ ఎంఎల్టీ మీద ఎట్లాంటి ఐడియా లేకపోయినా కూడా సో ఈ ఒక్క సింగిల్ వీడియో చూస్తే నీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ వీడియో లోపల మనం ఏమి ఇంక్లూడ్ చేసినాం కదా అంటే, సో బీపీటీ గురించి అండ్ బీఎస్సీ ఎంఎల్టీ గురించి, అలైడ్ హెల్త్ సైన్సెస్ గురించి అండ్ దాని తర్వాత బీఎస్సీ నర్సింగ్ గురించి అయితే ఇంక్లూడ్ చేసినాం. సో మన తెలంగాణ లోపల బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ చేద్దాం అనుకుంటే ఎట్లా చేయాలి అనే ఒక క్లారిటీ అయితే చాలామందికి లేదు. సో నీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా దొరకనట్టు. సో నేను ఈ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేసిన కదా అంటే, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకటే ప్లేస్లో పెట్టిన. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఏమేమి డీటెయిల్స్ ప్రొవైడ్ చేసినామంటే, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ, ఏహెచ్ఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి అసలు ఏ యూనివర్సిటీస్ అడ్మిషన్ తీసుకుంటాయి, ఆ యూనివర్సిటీస్ అడ్మిషన్ ప్రాసెస్ని ఎట్లా చేస్తాయి, ఆ యూనివర్సిటీస్కి మనకు ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి, ఓకేనా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, అండ్ దాని తర్వాత ఇంకా అదర్ ఎలిజిబిలిటీస్ ఏంది, ఏజ్ ఎంత ఉండాలి, అండ్ దాని తర్వాత ఏ యూనివర్సిటీ బెస్ట్ ఉంటుంది, ఏ యూనివర్సిటీ లోపల ఎన్ని సీట్స్ ఉన్నాయి, అసలు ఏ యూనివర్సిటీకి ఎన్ని కాలేజెస్ అలైడ్ అయి ఉన్నాయి అని చెప్పి ప్రతిది కూడా డీటెయిల్గా మాట్లాడినా. ఒకవేళ కాలేజ్లో నీకు సీట్ వస్తే ఎంత ఫీజు ఉంటుంది అనేది కూడా డీటెయిల్గా చెప్పిన. సో ప్రతిది కూడా నీకైతే ఈ వీడియో లోపల కవర్ అవుతుంది. ఒకవేళ నీకు ఎట్లాంటి ఐడియా లేకపోయినా, బీపీటీ కావచ్చు, ఏహెచ్ఎస్ కావచ్చు, బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, నర్సింగ్ కావచ్చు, నీకు ఏ ఐడియా లేకపోయినా కూడా ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఆ నోటిఫికేషన్ వస్తే ఆ అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది అని చెప్పి కూడా డీటెయిల్గా మాట్లాడుకున్నాం మనం. సో నీకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది మనకు ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఏ యూనివర్సిటీస్ లోపల మనకు సీట్ రావడానికి హై ఛాన్స్ ఉంటుంది, అండ్ ఎక్కడ చదివితే మంచిగా ఉంటుంది, ఏ కాలేజు ఎట్లా ఉంటుంది, ఏ యూనివర్సిటీ ఎట్లా ఉంటుంది అని చెప్పి ప్రతిదీ కూడా నేను మాట్లాడనట్టు. సో ఈ వీడియో వేయడానికి మనకైతే ఒక 10 hours ఆఫ్ టైం అయితే పట్టింది. సో ప్రతిదీ రాయడం దగ్గర నుండి, ప్రతిదీ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ నుండి వీడియో ఎడిటింగ్ వరకు సో మనకి 10 hours ఆఫ్ టైం అయితే పట్టింది. అంటే ఈ వీడియో లోపల చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసిన. సో ఈ వీడియో అరౌండ్ మనకి ఒక 45 minutes అయితే అయింది. సో ఆ వీడియోని నేనైతే యూట్యూబ్లో అయితే పెడతలేను. సో కింద డిస్క్రిప్షన్ లోపల మన యాప్ లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి నువ్వైతే చూడాల్సి ఉంటుంది ఈ వీడియో, ఓకేనా. సో ఒకవేళ నువ్వు పక్కాగా బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, బీపీటీ కావచ్చు, ఏహెచ్ఎస్ కావచ్చు చేద్దాం అనుకున్నావు అనుకో, సో పక్కా డెఫినెట్గా ఈ వీడియో అయితే అస్సలే మిస్ కాకు. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసిన. సో తక్కువ ఫీజు తోటి ఏ యూనివర్సిటీ లోపల చదివితే బెస్ట్ ఉంటుంది అని చెప్పి, అండ్ వేస్ట్గా అంటే లైక్ కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి కదా, సో మనకి అక్కడ సీట్ రాదు అని తెలిసి కూడా మనం కొన్ని అప్లికేషన్స్ చేసుకుంటాం చూడు. సో అట్లాంటి సిచ్యువేషన్ లోపల ఆ అప్లికేషన్స్ అంటే ఎంత ర్యాంక్ ఉంటే ఆ అప్లికేషన్స్ చేసుకోవాలి, సో ఏ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఈ అప్లికేషన్స్ని అవాయిడ్ చేయాలి అని చెప్పి ప్రతిదీ కూడా డీటెయిల్గా మాట్లాడినా. సో పక్కా చెప్తున్నా, చాలా అంటే చాలా వర్త్ ఉంటుంది వీడియో మాత్రం. సో వీడియో లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా, ఒకసారి వెళ్ళి మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయి. సో ప్రతిదీ కూడా యూట్యూబ్లో అయితే పెట్టడానికి పాసిబుల్ అయితే కాదు. సో ఐ హోప్ యూ గాట్ క్లారిటీ, అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.